ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభు నామమున మీకు వందనాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో రెండవ దినం ఉపవాస ప్రార్థనలో మమ్మల్ని చేర్చేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీ మాటలను బట్టి స్తోత్రాలు, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. మీరే మాతో మాట్లాడవలసి మనవి చేస్తూ మీ పరిపూర్ణ చిత్తాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన కొరకే మమ్మల్ని అందరూ కూడా మీరు సిద్ధపరచవలసి మనవి చేస్తూ యేసు నామమున ప్రభు రావాల్సిన వారందరూ తీసుకురావాల్సిందిగా ప్రభు అయిన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. దేవుని వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు చూసుకుందాం. ఈ యొక్క అంశం మనకు బాగా తెలుసు. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం. కీర్తన గ్రంథం 60వ అధ్యాయము 11వ వచనం చదువుకుందా. 11వ వచనం అందరం కూడా చదువుకుందాం. 11, 12. కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 11, 12 అందరం చదువుదాం. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుడి వలన మేము శూరకార్యము జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. అదే రీతిలో 108వ కీర్తన ఇదే మాట మనకు ఉంటుంది. 108వ కీర్తన, కీర్తన గ్రంథం 108. 108వ కీర్తన 12వ వచనం 13వ వచనం అందరం చదువుకుందాం. 108వ కీర్తన 12, 13. సౌండ్ కనుక వస్తుందా? 108వ కీర్తన 12వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువును జయించుడు నీవు మాకు సహాయం దయచేయము. దేవుడి వలన మేము శూరకారం జరిగించదను. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. చివరిగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అందరం చదువుకుందాం. 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనం అందరం చదువుదాం. మరియు ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని ఇక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. మనము మరి ఈ టైంకల్లా వాక్యం అయిపోయి ఉండాలి, ప్రార్థనకి రెడీగా ఉండాలి. ఇప్పటికీ ఒక అరగంట మనం చూసుకుందాం, తర్వాత మనం ప్రార్థనలో ప్రవేశిద్దాం. నిన్న దినాన మనము వాక్యం చూసుకున్నాం కదా. ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా జరిగినటువంటి జయ జీవితమైనటువంటి విధానాన్ని మనము చూసుకున్నాం. ఉపవాస ప్రార్థన ద్వారా జయమైనటువంటి విధానం, ఎలాగ జయం కలిగింది. మరి ఎరుకో గోడలు చూస్తూ వచ్చాము, మరి ఎస్తేరు గురించి చూస్తూ వచ్చాము, దైవబిడ్డలైన వారి యొక్క మరి నెహెమ్యా గ్రంథాలు చూస్తూ వచ్చాము. వారి ఉపవాస ప్రార్థన ద్వారా కోట గోడలన్నీ కూడా కూలిపోయినాయి. మరి మనుషుల సహాయం వ్యర్థమే. దేవుడు అంత గొప్ప కార్యం చేయడము, ఆయనను నమ్మిన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాడు. ఇప్పుడు మనము ఈ గొప్ప కార్యాలు జరగాలి, ఈ నూతనమైన కార్యాలు జరగాల, అధికముగా మరి విజయవంతమైన జీవితం మనం పొందాలి అంటే, మనం ఒకసారి విజయవంతమైన జీవితం మనం పొందాలంటే ఒక మాట మనం గుర్తించుకుంటే, ఇక్కడ వాక్యం రాయబడింది మత్తయి సువార్తలో ఏమనిందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను. మనము ఇప్పుడు ప్రార్థన చేసే విధానంలో ఎలాగ ఉండాలంటే, దేవుని మనస్సును మనం ఎప్పుడైతే గెలుచుకుంటామో, దేవుని మనస్సును మనం ఎప్పుడైతే మెప్పిస్తామో, మనకు అప్పుడు అంతా కూడా విజయవంతమైనదే. దేవుని మనస్సును మనము మెప్పించే విధంగా మన యొక్క జీవితం ఉండగలిగితే, అప్పుడు దేవుడు ప్రతిదానికి కూడా ఆయన సంపూర్ణమైన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మనం గుర్తించుకుందాం, మనం ఆయనను ఎంతగా మెప్పిస్తే, ఎంతగా ఆయనను సంతోషపరిస్తే, ఎంతగా ఆయనను ఆనందపరిస్తే మన జీవితం ద్వారా మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అంగీకరించి విజయవంతమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించేవాడుగా చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి యేసుక్రీస్తు వారిలో అలాంటి ఒక విజయవంతమైన జీవితం ఉంది. ఆయన కంటే ముందుగా మనం దైవ గ్రంథంలో కొంతమంది మనం గుర్తిద్దాము. వారు దేవుని మనసును మరి మెప్పించినారు, దేవుని మనసును సంతోషపరిచినారు, దేవునికి ఆనందం కలగజేశారు. వారి జీవితం ద్వారా, వారి ప్రవర్తనా జీవితం ద్వారా దేవుడు వారికి అద్భుత రీతిలో విజయాన్ని అనుగ్రహించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. విజయం కదా, మనుషుల సహాయము వ్యర్థము ప్రాముఖ్యమే. అయితే విజయము పొందడానికి గల కారణము మన జీవితము ప్రభువును సంతోషపరచగలిగితే ప్రతి విషయంలో కూడా మనము దేవుణ్ణి దగ్గర నుంచి విజయవంతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. మొట్టమొదటి వ్యక్తి మన బాగా తెలిసిన వ్యక్తి చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, నెరవేర్చబడెను, దేవుని స్నేహితుడిని అతనికి పేరు కలిగెను. అబ్రహాము గురించి మనం చూస్తూ ఉంటున్నాం. ఇక దేవుడి స్నేహితుడు అనేటువంటి పేరు అబ్రహాముకు కలిగింది. ఈ మాట దైవ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడింది చెప్పండి? దేవుని స్నేహితుడు అనేటువంటి మాట దైవ గ్రంథంలో ఎన్నిసార్లు వ్రాయబడి ఉంటుంది చెప్పాలి? తెలీదు. దేవుని స్నేహితుడు అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? 10 సార్లా? కాదు, అబ్రహాము గురించే 3 సార్లు రాయబడింది కదండి. 3 సార్లు మనం దైవ గ్రంథం చూస్తూ ఉంటే యెషయా గ్రంథం 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 8వ వచనం చదవండి ఎవరైనా. 41వ అధ్యాయం 8వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం. యాకోబు నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా. రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 7వ వచనం. నీ స్నేహితుడైన అబ్రహామును చాలు. ఎన్నిసార్లు రాయబడింది? 3 సార్లు. దేవుని స్నేహితుడు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి అబ్రహాం. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనస్సును గెలుచుకున్నాడు అబ్రహాం. మనకు బాగా తెలుసు ఎలాగా దేవుడు మనసును గెలుచుకున్నప్పుడు దేవుడు తన జీవితంలో అన్ని విషయాల్లో కూడా విజయాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించినాడు. తను ఎలాగా దేవుని మనసును గెలుచుకున్నాడు, దేవుని మెప్పించినాడు, దేవుని సంతోషపరిచినాడు తన జీవితం ద్వారా అంటే మనం గమనిస్తే మరి మొట్టమొదటిగా దేవుడి పిలుపుకు లోబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడి పిలుపుకు లోబడ్డాడు. మరి దేవుడు అన్నాడు, నువ్వు అబ్రహామా మీ తండ్రి నుంచి, ఇంటి నుండి, మీ బంధువుల నుంచి బయటికి రా, నేను చూపించే దేశాన్ని వెళ్ళిపో అంటే మరి దేవుడు కనపడలేదు, స్వరూపం కనపడలేదు, ఏమీ కనపడలేదు. కానీ స్వరము విన్నాడు. నిజముగా ఆయన దేవుడే అని గుర్తించి ఆ స్వరానికి విధేయత చూపించి అబ్రహాం ఏం చేశాడంటే అక్కడి నుంచి దేవుడు చెప్పినట్లుగా తాను తన తల్లిదండ్రుల నుంచి, తన బంధువుల నుంచి బయటికి రావడం అనేది మనము చూస్తూ ఉంటున్నాం. ఎలాగా ఇంకా దేవుని మెప్పించినటువంటి విధానం అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని విషయంలో తాను ఎక్కడ కూడా తప్పిపోకుండా దేవుని యొక్క మాటకు కట్టుబడిన వాడుగా, దేవుని మాటను నమ్మిన వాడుగా మనం చూస్తున్నాం. మనం చూసినాం కదా, అతడు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంత మాత్రమే కాదు, దేవుడు తనతో అంటున్నాడు 17వ అధ్యాయంలో, నా ఎదుట నా సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా నడుచుకో అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, తన వృద్ధాప్య జీవితంలో కూడా నిందారహితమైనటువంటి జీవితం కలిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని మెప్పించే విధానంలో తన జీవితం ఎలాగుందంటే తన కుటుంబం అంతా కూడా, తన యొక్క మరి పనివారంతా కూడా, తన వంశమంతా కూడా ఎలాగున్నారంటే ప్రభువును సేవించాలి. అది వరకు తాను పూజిస్తున్నటువంటి ఆ యొక్క బొమ్మలను కాదు, కానీ ఇప్పుడు దేవుని వాక్కు యొక్క మాటలను తాను గ్రహించి ఆ వాక్య ప్రకారంగా నడుచుకోవడానికి కొరకై తన కుటుంబాన్ని సిద్ధం చేసిన వాడుగా చూస్తూ ఉంటున్నా. ఇలాగా
అబ్రహాము తన జీవితంలో దేవుని మెప్పించిన కార్యాలు అన్నీ ఉన్నాయి. ఏది కూడా దేవుడు దగ్గర అబ్రహాం ప్రార్థిస్తే ఏది కూడా ఆటంకపరిచేటువంటి కార్యము జీవితము అబ్రహాం జీవితంలో ఎంత మాత్రమూ కనపడలేదు. ఇప్పుడు అబ్రహాము ఒక విజయవంతమైనటువంటి జీవితానికి లేకపోతే విజయము కలిగించేటువంటి ఆ యొక్క రాజుల మీద విజయం కలిగించేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయినాడు. చూడండి, మనం చూస్తూ ఉంటే ఆదికాండం 14వ అధ్యాయం. ఆదికాండం 14వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఎవరైనా. ఆదికాండం 14వ అధ్యాయం మొదటి వచనం. అమ్రాపేలు అర్యోకు గోయిల రాజైన చిదాలోని వారి దినములలో వారు గొమర్ రాజైన బిర్షాతోను రాజైన బెలరాజులతోనూ యుద్ధము చేసిరి. ఇప్పుడు మరి ఇక్కడ 4 రాజులు 5 మంది రాజులతో యుద్ధం చేయడానికి కొరకై వారు పూనుకున్నారు. ఈ యొక్క ఆ యుద్ధ కాలంలో ఏమైందంటే సొదొమ గొమొర్రాలో నివసిస్తున్నటువంటి తన తమ్ముడి కుమారుడు అంటే లోతు అక్కడ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇక్కడ మనం చూస్తే అబ్రహాము తాను ఒంటరి వాడై ఉన్నాడు, అతి తక్కువైనటువంటి జనాభం కలిగిన వాడై ఉన్నాడు. కానీ ఈ 4 రాజు పైన తాను విజయము సాధించడానికి గల కారణం ఏమిటంటే తన జీవితము దేవుని మెప్పించే విధంగా ఉంది. దేవుని మెప్పించేటువంటి స్థితిలో ఉన్నాడు. దేవుని ఆనందపరిచేటువంటి, దేవుని మనసును గెలుచుకున్నటువంటి, దేవుని మనసును సంతోషపరిచినటువంటి విధానమైన జీవితము తనలో ఉంది. కాబట్టే తాను 4 రాజులు వచ్చినప్పటికీ కూడా 4 రాజుల పైన తాను విజయాన్ని సాధించినాడు. అంటే మన ఎదుట ఉన్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా సరే, ఆ పెద్ద సమస్య ఎంతదైనా సరే, మనము దేవుని మనసును ఎప్పుడైతే మెప్పించి దేవుని సంతోషపరిచిన వారమైనా మనం జీవిస్తామో, మనము ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య అంతా కూడా సంపూర్ణంగా తొలగిపోయేదిగా చూస్తూ ఉంటున్నాం. అది పెద్ద సమస్యగానే కావచ్చు, కానీ మనము ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య అంతా కూడా తీసివేసేవాడుగా చూస్తూ ఉంటున్నాం. చూడండి, అబ్రహాము 318 మంది తన కుటుంబంలో పుట్టి పెంచబడినటువంటి అలవర్చబడినటువంటి దాసులతో వెళ్ళి 4 రాజులు ఏం చేశాడని అందరిని కూడా గెలిచి వచ్చినాడు. సమస్య ఎంత పెద్దది, చాలా పెద్ద. 4 రాజులు, వారి సైన్యం ఎంతమంది, మరి అబ్రహాము ఎంతమంది, తన దాసులు ఎంతమంది, లెక్క పెడితే చాలా తక్కువే. ప్రియమైన వారలారా, దేవుని మనసును గెలుచుకున్న వ్యక్తి కాబట్టి, దేవుని తన జీవితం ద్వారా దేవుని సంతోషపరిచిన వాడై ఉన్నాడు కాబట్టి తాను ముందున్నటువంటి సమస్య ఎంతదైనా సరే కావచ్చు, కానీ ఆ సమస్యను జయించగలిగే శక్తి దేవుడు తనకు ఇచ్చి ఉంటున్నాడు. చూడండి, మనం కూడా ఇప్పుడు మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి, భౌతిక సమస్య. ఆ సమస్యలు అసలు తీరడం లేదు, పెట్టడం లేదు. ఆ సమస్యల గురించి మనము ఏమని ప్రార్థించాలా? అవి ఎట్లయిపోయినాయి సమస్యలు అంటే, చూస్తూ ఉండగానే అవి కోటగోడల్లాగా హైటు ఆకాశం అంత ఎత్తిపోయినాయి. చిన్నగా ఉన్న సమస్యను మనం ఆలోచిస్తూ ఉంటున్నాం. మొక్కగా చిన్నగా ఉన్నప్పుడే చుంచేయచ్చు, పెరికేయవచ్చు, చేతితో కూడా పెరికేయవచ్చు. ఆ సమస్య ఏమైపోయిందంటే పెద్దగా ఒక పెద్ద వృక్షంలాగా తయారైపోయింది. ఇప్పుడు అంత పెద్ద వృక్షమైనటువంటి తయారైనటువంటి సమస్యలను ఎలాగ తుడిచివేయగలం, ఎలాగ తీసివేయగలం, ఎలాగ చేయగలం అంటే అది కేవలం ప్రార్థన ద్వారానే. ఆ ప్రార్థన కూడా ఎలాగుందంటే నిందారహితమైన జీవితం కలిగి ఉంటే ఆ ప్రార్థన ఏమవుతుంది, సంపూర్ణంగా తొలగిపోతుంది. మనకు బాగా తెలుసు, ఒకసారి ఒక స్త్రీ తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి చిన్న గుట్ట లాంటి ఒక పెద్ద గుట్టలాగా ఒక అంతస్తు గుట్ట ఉంది ఆ ఇంటి ముందు. అది తొలగించుకోలేకపోతే, అది ఎంతో తనకు ఆటంకకరంగా ఉంది, తను తీసివేసుకోలేకపోతా ఉంది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, ప్రభువా మరి ఈ గుట్ట ఎట్లయినా సరే పోవాలా, ఎలాగైనా సరే తొలగించాలి, నువ్వు అన్నావు కదా, మరి మీరు విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ యొక్క కమ్మల చెట్టు సముద్రంలో పడిపోతుందని చెప్పావు కదా, ఈ గుట్ట నాకు నుంచి తీసివేయాలా, ప్రార్థన చేస్తాం. ఆమె తీసివేసుకోలేదు, ఆమె ఆ గుట్టను తీసే సామర్థ్యం తనకు లేదు. కానీ ఒక దినం వచ్చింది, ప్రియమైన వారలారా, గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఆ రోడ్డును సాగు చేయడానికి కొరకై ఆ గుట్ట అడ్డంగా ఉంటే వారంతకు వారు ఏం చేశారంటే క్రేన్ల ద్వారా దాన్ని తొలగించేశారు. సమస్య ఎంతో పెద్దది ఉంది, కానీ ఆమె చేసిన ప్రార్థన ద్వారా సమస్య సంపూర్ణంగా
తొలగిపోయింది. ఇది కూడా ఎలాగా? ఆమె జీవితము పవిత్రమైన జీవితం కలిగి ఎప్పుడైతే ప్రార్థిస్తే సమస్య ఎంతదైనా సరే సంపూర్ణంగా తొలగిపోతుంది. ఇది మొట్టమొదటి మనం చూస్తుంటున్నాము. అబ్రహాం జీవితము ప్రభువును సంతోషపరిచాడు కాబట్టి కొద్ది మందే కావచ్చు, సమస్య పెద్దదే కావచ్చు, విజయాన్ని దయచేసినాడు దేవుడు. సమస్య ఎంతైతే మనకు అనవసరం, సమస్య ఎంతైనా ఉండదు. ఎందుకంటే సమస్యనంతా తీర్చగలిగిన వాడు మన దేవుడు ఉన్నప్పుడు సమస్య ఎంత పెద్దదైతే మనకెందుకు. కానీ మనము ప్రభువుకు యోగ్యకరంగా ఉండి ఆయన సంతోషపరుస్తున్నామనేటువంటి తలంపు మన హృదయంలో ఉంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే సంపూర్ణంగా తొలగిస్తాడు. మనకు బాగా తెలుసు జార్జ్ ముల్లర్ గారి గురించి. మనకు ఒకసారి జార్జ్ ముల్లర్ గారు గొప్ప విశ్వాస వీరుడు. ఆయన షిప్లో వెళ్తున్నాడు. మరి ఆయన అమెరికాకు వేరే దేశానికి చేరాలి, సరైన సమయంలో చేరాలి. కెప్టెన్ అడిగినాడు, అయ్యా కెప్టెను మరి ఫలానా దినా నేను చేరాల్సి వస్తుంది, ఎలాగంటే అది అయ్యే పని కాదండి, సముద్రంలో చూడు ఎంత మంచుందో, నువ్వు ఇంత మంచు ఇలా పెట్టుకొని నువ్వు ఈ మంచునంతా తొలగించుకొని పోయేంత సమయము షిప్లో నుంచి పోవడానికి కుదరదు, ఒక రోజు కాదు కదా 2 రోజులు 3 రోజులు ఎక్కువే పట్టొచ్చు అన్నప్పుడు ఆ జార్జ్ ముల్లర్ గారు అన్నాడు, నేను నమ్మిన దేవుడు ఎంతో గొప్పవాడు, నేను ఆయనకు యోగ్యకరంగా నడుస్తున్నాను కాబట్టి గత 80 సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తే ఆయన ఏ దినాన కూడా నా ప్రార్థన మరి త్రోసివేయలేదు. కాబట్టి రా ప్రార్థన చేద్దామని షిప్పు కెప్టెను మరి జార్జ్ ముల్లర్ గారు ఇద్దరు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. చేసే ముందు అన్నాడు, ముందు నేను ప్రార్థన చేస్తా అన్నాడు. సరే జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశాడు. చాలా సింపుల్గా, ప్రభువా నువ్వు నన్ను పిలిచినాడు పొమ్మని చెప్పినావు, 80 సంవత్సరాల నుంచి నా ప్రార్థన నువ్వు త్రోసివేయలేదు, నేను నీకు యోగ్యంగా నడుచుకున్నాను కాబట్టే నా ప్రార్థన విన్నావు, ఇప్పుడు కూడా మంచు అనే సమస్య ఉంది, దీన్ని నువ్వు తొలగించు, నేను నమ్ముతున్నానని ప్రార్థన చేశాడు. ఆమె చెప్పేశాడు. మరి ఆ యొక్క షిప్పు మరి కెప్టెన్ కూడా ప్రార్థన చేయాలంటే ఆయన అన్నాడు, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు ఇంకా నమ్మకము లేదు, నువ్వు ముందు పోయి చూడుపో అన్నాడు. ముందుగానే అన్నాడు కదా, ఇంత మంచు ఉంటే ఎట్టబోతావా అని అన్నాడు. నేను నమ్మినాను, నువ్వు పోయి చూడుపో అన్నాడు. బయటకు పోయి చూస్తే మంచు అంతా అసలు క్షణాలు పోయి. ఇది నిజంగా జరిగింది, ఊరికే కాదు. అంటే యథార్థంగా సత్యంగా అనుసరించి దేవుని మెప్పించే వ్యక్తి ఎవరైనా సరే కావచ్చు, వాడు చిన్నోడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, ఎవరైనా సరే ఆ వ్యక్తి యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఏమవుతుంది, నెరవేరుతుంది. అబ్రహాం ఎలాంటి వాడు ఉన్నాడు, దేవుని మెప్పించినాడు కాబట్టి 300 మందితో పోయినా సరే 4 రాజులు ఏం చేశాడు చెప్పండి, జయించాడు. సమస్య మన ముందు ఎంతదైనా ఉండని కావచ్చు, ఆ సమస్య పోవాలంటే మొట్టమొదటగా మనలో యోగ్యకరమైన జీవితము, దేవుని మెప్పించే జీవితం ఉండగలిగితే ఆ సమస్య ఎంతదైనా సరే మనం చిన్న ప్రార్థన చేస్తే పెద్ద సమస్యనైనా తొలగిస్తారు. రెండోదిగా మనం చూస్తూ ఉంటే చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం, త్వరగా ముగించుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. మొదటి వచనం చదవండి ఎవరైనా. చేసుకుని ఉండెను, అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మాట్లాడి వారు మోసే పలికించనా, ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూడండి 8వ వచనంలో 6వ వచనంలో మాట చూస్తా ఉంటే, నా సేవకుడైన మోసే అటివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును, అతడు యెహోవా స్వరమును నిదానించి చూచును. చాలు, ఇక్కడ మోషేను గురించి మనకు చెప్పబడిన మాట చూస్తుంటున్నాం. మిక్కిలి సాత్వికుడు, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చూడండి, మోషే ప్రార్థిస్తే ఏ ప్రార్థన కూడా దేవుడు త్రోసివేయలేదు. మోషే చెప్పిన ప్రతి మాట విన్నాడు దేవుడు మోషే చెప్పిన మాట ప్రతి మాట విన్నాడు. ఎలాగా మనం చూస్తూ ఉంటే, ప్రభువా మరి నీరు లేదంటే ఆ బండను కొట్టంటే బండను కొట్టినాడు, నువ్వు చెట్టును నరికి దాంట్లో వేయమంటే ఆ దేవుడు చెప్పినట్టుగా చెప్తే ఆయన ఈ మోసే మాట మరి త్రోసివేయకోకుండా ప్రతి మాట విన్నాడు. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, నా ఇల్లంతట్లో మొట్టమొదటి ఈ వ్యక్తి నమ్మకమైన వాడు, సాత్వికుడు. కాబట్టి ఈ వ్యక్తి ఒకసారి మోసే తప్పు చేస్తున్నా కూడా, ద్రోహులారా అని చెప్పినా కూడా దేవుడు తన గౌరవాన్ని కాపాడడానికి ఏం చేశాడంటే నీళ్లను రప్పించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి మోసే ఒక దినాన ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమాలేకులు, అక్కడ చూడండి కొంత నిర్గమాకాండం 17వ అధ్యాయం, నిర్గమాకాండం 17వ అధ్యాయం.
17వ అధ్యాయము 8వ వచనంలో తర్వాత అమాలేకులు వచ్చి యుద్ధము చేయగా ఏర్పరిచి యుద్ధం చేయము చెట్టు పట్టుకుని కొండ శిఖరం మీద నిలిచే. 11వ వచనం మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. ఇక్కడ మనకు బాగా చక్కగా మాట ఉంది. అమాలేకులతో యుద్ధం చేయండి అని పొమ్మన్నప్పుడు యెహోషువను పంపించేశాడు. ఇక్కడ యుద్ధం జరుగుతుంది, భీకరంగా యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలు యుద్ధము తెలియనటువంటి వారు. అప్పుడే వారు ఏం చేశారంటే ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చారు. కొద్దో గొప్ప ఒకవేళ మనం చూస్తే యుద్ధ వీరులు 6 లక్షల మందే మనం చెప్పుకోవచ్చు. యుద్ధ వీరులు అంతకు మించి ఎక్కువ లేరు, అది కూడా తక్కువే. ప్రియమైన వారు అయితే అమాలేకులతో యుద్ధం చేసేంత స్థాయి వాళ్ళకి లేకపోయినప్పటికీ మోషే అన్నాడు, నువ్వు వెళ్ళి కొండ మీద నిలబడు, చెయ్యి అతను తగ్గ కర్ర ఉన్నది, దేవుడి కర్ర, అది చెయ్యి ఎత్తినప్పుడు అమాలేకులు గెలుస్తా, మరి అమాలేకులు ఓడిపోతున్నారు, తన చెయ్యి దించుతా అంటే అమాలేకులు గెలుస్తూ ఉంటున్నారు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఎట్లాగా మనము దేవుడు విజయాన్ని ఇస్తున్నాడు, మోషే మాట ఎలాగ నిలబెడుతున్నాడు. ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏమిటంటే మోషే చెయ్యి ఎత్తినప్పుడు గెలిచడం ఏంటి, మోషే చెయ్యి దించినప్పుడు గెలిచడం ఏంటి? మోషే చెయ్యి దించితే అమాలేకులు గెలుస్తున్నారు, మోషే చెయ్యి పైకెత్తుతా అంటే ఇశ్రాయేలు గెలుస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కటి మనం అర్థం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, ఇది కూడా ఒక విధానం. మనం ఆలోచిస్తే మోషే నిలబెట్టారు, నిలబెట్టి మరి అహరోను ఉన్నాడు, హూరులు ఉన్నారు, వీరందరూ ఉన్నారు, గొప్ప గొప్ప వారు ఉన్నారు. అయితే వారందరి యొక్క మనవి కాదు కానీ మోషే మన వినడానికి దేవుడు సిద్ధపడిన వాడు ఉన్నాడు. మోషే చెయ్యి పైకెత్తాలి, మోషే నువ్వు చెయ్యి పైకెత్తన్నాడు. వృద్ధుడైన వ్యక్తి ఎంతసేపు ఎత్తగలడు. అయినప్పటికీ కూడా మోషే చెయ్యి పైకెత్తి మరి ప్రియమైన వాళ్ళు నిలబెట్టినారు అహరోను హూరులైన వారు. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఒక విధానంలో మనం గమనిస్తే దేవుడు మోషే యొక్క మాట వినడానికి, దేవుడు మోషే మాట విని అంత గొప్ప విజయము ప్రతి దగ్గర కూడా విజయానికి గల కారణం ఏంటంటే మోషే యొక్క నమ్మకమైన జీవితమే మనం చూస్తూ ఉంటున్నాం. నమ్మకంగా లేకపోతే మోషేను వాడుకోవడానికి ఇష్టపడడు దేవుడు. నమ్మకంగా ఉండకపోతే, సాత్వికమైన జీవితం కలిగి ఉండకపోతే ప్రియమైన వారులరా మోషేను వాడుకోడు కాదు కదా, మోషే మాట వినేవాడు కాదు. ప్రియమైన వారులరా, ఒక విజయవంతమైన జీవితానికి మనము చిన్నగా ప్రార్థన చేసినా, పెద్దగా ప్రార్థన చేసినా, ఎంతసేపు ప్రార్థన చేసినా, మరి కొద్దిగా ప్రార్థన చేసినా దేవుడు వినాలి. దేవుడు వినకపోతే నువ్వు గంటలు చేసి ఏం ఫలితం చెప్పండి? దేవుడే వినకపోతే గంటలు చేస్తూ ఉంటాం కదండి. ఇంకా మొదలు పెడితే ఇక ఆపేదిలే. అయితే బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం ఏది, పరిచయుడు, శాస్త్రులు, పరిచయుడు అనే వ్యక్తి సుంకరుని గురించి మనం చూస్తుంటున్నాం. సుంకరు చేసినాడు, ఒక 2 లైన్ల కంటే ఎక్కువ చేసినాడు కదండి. ఎంతసేపు చేసినా అట్టలేదు ఇట్టలేదు అని చెప్తా ఉన్నాడు. జీవితమే బాగలేకపోయా. మరి పరిచయుడు చేశాడు, సుంకరి చేశాడు ప్రార్థన. చాలా చక్కటి మాట. ఎంత మాట చెప్పండి? నీ వైపు కళ్ళెత్తుట కూడా నేను యోగ్యుని గాను. ఎంత మాట, చక్కని మాట. చూడండి, ప్రార్థన ఎంతసేపు చేసినామని ప్రాముఖ్యం కాదు కానీ ఎంత హృదయపూర్వకంగా చేసినామనేది ప్రాముఖ్యమైన విషయం. ఎంత హృదయపూర్వకంగా చేశాం చూడండి. మనం గుర్తిస్తే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మోషే చెప్పిన చిన్న మాట అయినా సరే దేవుడు వింటున్నాడు, మోషే చెప్పిన పెద్ద మాట అయినా సరే దేవుడు వింటున్నాడు. మోషే ఏ మాట చెప్తే చిన్న మాట చెప్తే చిన్న మాట వింటున్నాడు, పెద్ద మాట చెప్తే పెద్ద మాట వింటున్నాడు. గల కారణం ఏమిటి? మోషే గొప్పవాడనా, ఏదో పైనుంచి ఏమైనా దిగి వచ్చాడనా? సాధారణమైన వాడే, కానీ తన జీవితం ఎలాగుందంటే సాత్వికమైన జీవితము ఎలాగుందండి. ఇంకా నమ్మకమైన జీవితాన్ని బట్టియే తాను చేసే ప్రార్థన అంత గొప్పగా ఉంటా ఉంది. మనం చూసినాం కదా, జార్జ్ ముల్లర్ గారు 2 మాటలు, ప్రభా నువ్వు ఎప్పుడు నా మాట, యేసు ప్రభు కూడా చెప్పాడు మాట. ఎక్కడ మరి మనం చూస్తూ ఉంటే లాజరు చచ్చిపోయిన తర్వాత అన్నాడు ఏమని, ప్రభా నువ్వు ఎప్పుడు నా మాట వింటావని నాకు తెలుసు, ఇప్పుడు నీవు నీ యొక్క బిడలు ఇక్కడ ఉన్న వారందరూ నీ కార్యములు చూడాలా అని చెప్పి లాజరు బయటికి. ఎంత పెద్ద ప్రార్థన చేసినాడు చెప్పండి. ఒకడే మాట, నువ్వు నా మాట వింటావని నాకు తెలుసు, కానీ వీరందరూ కూడా తెలుసుకోవాలా, ఒకసారి విను, అంతే. ప్రార్థన చేశాడు. వెంటనే లాజరు బయటికి రా అంటే ఆ కార్యం ఏమైంది?
పెద్దగా ప్రార్థన చేసినాడా చెప్పండి? చాలా పెద్దగా ప్రార్థన చేయడం ప్రాముఖ్యమే కాదని చెప్పడం లేదు. చాలా చిన్న ఏ హృదయముతో ఎంత నమ్మకముతో నువ్వు చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన చేస్తున్నాం 5 నిమిషాలు అంటారు కదండి. మరి 5 నిమిషాలు ఏమని ప్రార్థన చేయాలంటే వచ్చిందే ప్రార్థన చేయాలి. 5 నిమిషాలు ఏమని ప్రార్థన చేయాలంటే హృదయపూర్వకంగా నువ్వు చేసేది వచ్చిందే ప్రార్థన చేయాలి. గంట సేపు ప్రార్థన చేయాలంటాం. మరి గంట సేపు ప్రార్థన చేసినా మన జీవితంలో హృదయపూర్వకంగా చేయకపోతే అంతా కూడా ఏమైపోయినట్టు, సమయం పోయినట్టు. 5 నిమిషాలు ప్రార్థన చేసినప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే అది నిలబడుతుంది. అది మనం గుర్తించుకోవాలా. ప్రియమైన వాళ్ళరా, మోషే నమ్మకమైన వాడు. చిన్న మాట చెప్పిన దేవుడున్నాడు, పెద్ద మాట చెప్పిన దేవుడున్నాడు. అంటే దేవుడు చిన్నగా చెప్పినా వింటాడు, పెద్దగా చెప్పినా వింటాడు. మనం ఎంత చిన్నగా ప్రార్థన చేసినా, కొద్దిగా ప్రార్థన చేసినా ఖచ్చితంగా దేవుడు వింటాడు అని మనము గుర్తించుకోవాలి. ఇది రెండోది మనం చూస్తుంటున్నాం. మూడోది మనం చూస్తూ ఉంటే చూడండి, మనం చూస్తే దానియేలు గురించి మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయము 10వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. కిటికీలు తెరవబడి ఉండగా ఆయన స్తుతించవచ్చును. దానియేలు గురించి మనం చూస్తుంటున్నాం. దానియేలు ఎలాంటి వాడు అంటే, దానియేలు గురించి, దానియేలు దేవుని మెప్పించిన వాళ్ళు జ్ఞానం కలిగిన వాడు. దానియేలు గురించి రాయబడింది, నీవు బహు ప్రియుడవు, ప్రియమైన వ్యక్తి. చూడండి, దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఏమని తనకు ఒక అలవాటు అయిపోయింది. ఏదైనా ప్రతిరోజు ముమ్మారు యెరూషలేము వైపు కిటికీలు తెచ్చి ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. అయితే మరి ఓర్చలేని వారు మరి ఆ గ్రామస్తులు, ఆ దేశస్తులు ఏం చేశారంటే దానియేలు పైన అసూయపడ్డారు. దానియేలు ఎలాగైనా సరే మరి ఎట్లాగైనా విరికించాలా, దానియేలు ఎలాగా నశింపజేయాలా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, దానియేలు ప్రార్థన స్థిరమైనదిగా ఉంది. దానియేలు ప్రార్థన మరి ఎట్లా ఉందంటే నమ్మకమైనదిగా ఉంది. ఎందుకంటే దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు. మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత దానియేలును సింహభూములో వేశారు. సింహాలు ఏమి కూడా చేయలేకపోయినాయి. సింహాలు ఒక్కడు కూడా ఏమి చేయలేకపోయినాయి. కారణం ఏమిటి? దానియేలు బహుప్రియుడు. తన ప్రియుడైనటువంటి దానియేలు విషయంలో మనం చూస్తే దేవుడు దేనిని కూడా తాకనీయడు. తన సేవకులైన వారిని కావచ్చు, తన ప్రవక్తలైన వారు కావచ్చు, తన బిడ్డలైన వారు కావచ్చు, ఆయన తాకనీయడానికి ఎంత మాత్రం ఇష్టపడని. ఎలాంటి వారినైనా సరే, మనకు బలమైన వారైనా సరే మన మీద మరి జయము పొందనీయడు. దానియేలు మరి నశింపజేయాలని ఉద్దేశిస్తే వారే నశించిపోయినారు. దానియేలుకు కీడు చేయాలని ఉద్దేశిస్తే వారే కీడులో పడిపోయినారు. ప్రియమైన వారిలరా, గల కారణం ఏమిటంటే దానియేలు బహుప్రియుడుగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ప్రియముగా దేవుని కొరకై జీవిస్తామో, ఎంతమంది ఎన్ని సమస్యలైనా సరే, ఎంతగా మనకు కీడు చేయాలనుకున్నా సరే, ఎంతమంది మనకు విరోధ భావమైనా సరే, దేనిని కూడా మన ఎదుట ఉంచారు. మనకు తెలుసు, నెహెమ్యా గ్రంథంలో, ఎజ్రా గ్రంథంలో ఉన్నారు. సన్బల్టో, టోబియా, ఇంకా గేషము అనేవారు, ఇంకా తదితరైనటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిత్యము పోరాడుతూనే ఉన్నారు. ఎవరి కొరకు? నెహెమ్యా కొరకు. నెహెమ్యాను, ఎజ్రాను ఎలాగైనా సరే ప్రాకారాలు కట్టకుండా చేయాలా, మందిరాన్ని కట్టకుండా చేయాలా, ఏదైనా సరే. అయితే ఎన్ని ప్రాకాలాడినా, ఎంత చేసినా కూడా వాళ్ళు ఏమైనా విజయం పొందినారా? ఎంత మాత్రం విజయము పొందలేదు. ఎందుకు కారణం అంటే నెహెమ్యా జీవితం కావచ్చు, ఎజ్రా జీవితం కావచ్చు, జెరుబ్బాబెల్ జీవితం కావచ్చు, దేవునికి ప్రియమైన వారుగా వారు జీవిస్తూ వచ్చారు. మనుషులు వారిపైన విజయము సాధించలేకపోయినారని మనం గుర్తించుకోవాలి. దానియేలు కూడా అలాగే ఉన్నాడు. ప్రియమైన వారు ఉంటే ఆ దేశస్తులు కూడా తన మీద ఎంతోగా మరి మత్సరపడినా కూడా ఎవరు ఏమీ చేయలేకపోయినారు. ప్రియమైన వాళ్ళ తన ప్రార్థన విషయంలో గుర్తిస్తే దేవుడు మనుషులపైన తనకు విజయాన్ని కలగజేశాడు. మనుషులకి ఆలోచన పైన విజయాన్ని కలగజేశాడని మనం గుర్తిస్తుంటున్నాం. కాబట్టి దేవుని మెప్పించేటువంటి జీవితం మనలో ఉండి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, మనకు విరోధంగా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా ఏమవుతుంది? వర్ధిల్లనే వర్ధిల్ల. అది ఎంతదైనా సరే కావచ్చు, ఎంతమందైనా కావచ్చు, విరోధంగా ఏదైనా
అది రూపింపబడింది వర్ధిల్లనే వర్ధిల్లని మనం చూస్తుంటున్నాం. చివరిగా మనం ఇంకో మాట చూస్తే యేసు ప్రభు గురించి మనం చూస్తున్నాం కదా. మత్తయి సువార్త 3:17 ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తుంటున్నాను. యేసు ప్రభు వారు జీవితం ప్రభు అన్నాడు కదా. యోహాను సువార్త 16:33 ఎవరైనా యోహాను సువార్త 16:33 యోహాను సువార్త 16:33 కలుగునట్లు లోకంలో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. యేసు ప్రభు వారు విజయవంతమైన జీవితము తన జీవితంలో కలిగి ఉన్నాడు. చూడండి, మనం గమనిస్తాము యేసు ప్రభు వారు ప్రార్థన చేసినప్పుడు ఏ రోజు కూడా ఏది కూడా జరగలేదు అని చెప్పడానికి వీల్లేదు. ఆశ్చర్యకార్యాలు, ఘనకార్యాలు, గొప్ప కార్యాలు అన్నీ కూడా జరిగినాయి. గల కారణం ఏమిటి? ఒకే మాట చెప్పుకోవచ్చు, ఈయన నా ప్రియ కుమారుడు, తండ్రిని బహుగా సంతోషపెట్టినటువంటి కుమారుడు. తండ్రిని అంతగా సంతోషపెడితే కుమారుడికి ఏం చేస్తాడు తండ్రి? తండ్రిని మెప్పించే కొద్దీ, ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకో, 10th క్లాస్లో మంచిగా పాస్ అయినారనుకో, పిల్లలు వాళ్ళకి ఏదైనా తండ్రి కొనిపిస్తాడు. చెప్పిన మాట వింటా ఉండి బుద్ధిగా నడుచుకుంటున్నారనుకో, తండ్రి ఏదైనా ఇంకా చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ ఉన్నత స్థాయిలో వెళ్ళడానికి మరి చెప్పిన మాట వింటూ ముందుకు వెళ్తాడు. తండ్రి వారికి ఎంతైనా సరే సహాయం చేయడానికి ఇష్టపడతాడు. మరి యేసుక్రీస్తు వారు ప్రియమైన కుమారుడు కదా. ఆయన ప్రార్థించినప్పుడు ఆయనకు ఎన్ని విషయాలపైన విజయం కలుగుతూ వచ్చింది. మొట్టమొదట మనం చూస్తూ ఉంటే లోకంపై విజయం ఆయన పొందాడు. లోకమంతా కూడా ఆయన పైన వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు ఆయనకు విజయాన్ని అనుగ్రహించి, ఎందుకంటే కుమారుడు కాబట్టి, కుమారుడు తండ్రిని సంతోషపరిచాడు కాబట్టి విజయాన్ని లోకం పైన ఇచ్చాడు. అంత మాత్రం కాదు, ఆయన విజయం ఇచ్చింది అంటే సాతాను పైన కుమారుడికి ఏం చేశాడు? గొప్ప విజయాన్ని ఇచ్చాడు. సాతాను అనునిత్యము యేసుక్రీస్తు వారు పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు శోధిస్తూనే ఉన్నాడు కదండి. పుట్టినప్పుడు ఏం చేశాడు? సంపాలని ప్రయత్నం చేశాడు. తర్వాత మనం చూస్తుంటే 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత ఏదో నశింపజేయాలని మరి ఆయన మరి ఎన్నో విషయాలు చూస్తూ వచ్చాడు. పేతురు కూడా పట్టుకున్నాడు. ఎట్లాగైనా సరే యేసు ప్రభువుని ఏ విధం చేతనైనా సరే నాశనం చేయాల. చివరికి సిలువ దగ్గరకు తీసుకుపోయినప్పుడు కూడా చంపే విధంలో కూడా చూస్తూ ఉంటే ఆయన నాశనం చేయాలని. కానీ యేసు ప్రభు వారు విజయం పొందుతున్నాడని సాతానుకు అర్థం కాకపోయింది. ప్రియమైన వాళ్ళరా, లోకంపై మరి సాతానుపై మరి విజయం పొందినవాడు, ప్రజలందరిపైన విజయం పొందినవాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు అంత విజయం పొందినాడు? ఇది మనం ప్రార్థనలో కూడా విజయం, ప్రార్థన అంటేనే కూడా విజయానికి సూచన. ఎలాగొస్తుంది ప్రార్థన విజయానికి సూచన? ప్రియమైన కుమారులంగా మనం ఎప్పుడైతే తండ్రిని మెప్పిస్తామో ఖచ్చితంగా ప్రతిదానిపైన విజయాన్ని మనం పొందుతాం. ప్రియమైన కుమారులంగా మనం లేకపోతే మనం విజయాన్ని పొందలేము. చూడండి, అబ్రహాం మొదలుకొని మరి మోషే మొదలుకొని దానియేలు మొదలుకొని మరి యేసుక్రీస్తు వారి వరకు ఇంకా ఎంతోమంది వారు తండ్రి అయిన దేవుని మెప్పించారు. తండ్రి అయిన దేవుని ఇష్టంగా నడుచుకుంటూ వచ్చారు. దేవుడు వారి ప్రార్థన ఎప్పుడు కాదనలేదు. భక్సింగ్ గారు మనం చూద్దాం. భక్సింగ్ గారు కూడా తండ్రి అయిన దేవుని ఏం చేశాడు? భక్సింగ్ గారు మెప్పించినాడు. మనుషుల మెప్పు కాదు, తండ్రి అయిన దేవుడు మెప్పించాడు. కాబట్టి ఆయన ప్రార్థన చేసినప్పుడు పిల్లల మీద ప్రార్థన చేయండి, సంఘం దగ్గర ప్రార్థన చేయండి, ఆ స్థలాల దగ్గర ప్రార్థన చేయండి. ఎక్కడ చేసినా కూడా ఏమవుతుంది చెప్పండి? విజయమేనా కదా. ఎక్కడ చేసినా కూడా విజయమే. కారణం ఏమిటి? తండ్రి అయిన దేవుణ్ణి మెప్పించిన జీవితము యేసు మరి భక్సింగ్ గారిలో ఉంది. మనం ప్రార్థన చేస్తే చెప్పండి, పిల్లల మీద ప్రార్థన చేస్తే పిల్లలు ఎవరైనా ఆశింపబడతారా? భూమి దగ్గర నిలబడి ప్రార్థన చేస్తే భూములు ఏమో ఆశింపబడతాయా? సంఘాల కోసం ప్రార్థన చేస్తే సంఘాలు ఏమో అభివృద్ధి చెందుతున్నాయి? ఎందుకు చెప్పండి? ఎక్కడైనా సరే ఆయన వచ్చి భక్సింగ్ గారు ఎక్కడ కాలు పెట్టినాడంటే అక్కడ ఏమవుతుంది? సంఘాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కారణం ఏంటి? ఎవరి మీద అయితే చేతులు పెట్టి చిన్నపిల్లలు కాదు అని ప్రార్థన చేస్తే వారు గొప్ప దైవజనులైన వారుగా ఉంటున్నారు, గొప్ప స్థితిలోకి వచ్చిన వారుగా ఉంటున్నారు. స్థలాల దగ్గర, ఏ స్థలం దగ్గర అయితే ఆయన పోయి ప్రార్థన చేశాడు అక్కడ సంఘాలు నిలబడ్డాయి. కారణం ఏమిటంటే దేవునికి ఇష్టకరమైన జీవితము భక్సింగ్ గారు జీవించారు. మనం కూడా అంతే. మనం ఇప్పుడు పరీక్షించుకొని ప్రార్థన చేయాలా. పరీక్షించుకోమంటే ఇంకా గంటలు చేసేది కాదు. ప్రభు అట్టగా ఇట్టని కాదు. 2 నిమిషాలు మనం ప్రార్థన చేసే పరీక్షించుకోవడం 2 నిమిషాలు. ప్రభు నిజమే, నేను మెప్పించలేదు, నా జీవితంలో మెప్పించలేకపోవడం ద్వారా ఇప్పుడు నేను ప్రార్థన చేసి నువ్వు ఎట్ట వింటావు?
విజయవంతమైన జీవితానికి ప్రార్థన కారణం కదా. మరి నేను మెప్పించలేకపోతే నువ్వు నా మనవి వినలేవు. మనం వినకపోతే నేను ఓడిపోయిన వాడితో సమానము. మనం ఎట్లా ఉన్నామండి? ఓడిపోయిన వారితో సమానం. కాబట్టి మన జీవితాన్ని పరీక్షించుకొని ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా మనం వింటాడు. విజయవంతమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉన్నామో ఖచ్చితంగా వింటాడు, అన్నిట్లో విజయం ఇస్తాడు. మనం ప్రార్థన చేస్తే అది గొప్ప విజయమే. నెరవేర్చబడడం అంటే అర్థం ఏంటి? గొప్ప విజయమే. నెరవేర్చబడడం అంటే విజయమే. నెరవేర్చబడలేకపోవడం అంటే ఓడిపోతున్నాము అని అర్థం. దానికి గల కారణము ప్రభువును మనము మెప్పించలేని జీవితమే కారణం. కాబట్టి గుర్తుంచుకుందాం, మనం పరీక్షించుకొని ప్రార్థన మనము ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం.